నమస్కారం. స్టార్ హాస్పిటల్ సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో ముక్కును తీర్చిదిద్దే రైనోప్లాస్టీ, అరటి పండుతో అల్సర్లు మాయం, బరువు ఎలా తగ్గాలి, కీమోథెరపీతో క్యాన్సర్ మాయం, ఇంకా సమస్య సలహా, హెల్త్ టిప్. ఒకప్పుడు అందాన్ని పుట్టుకతోటి వచ్చే వరంగా భావించేవాళ్ళు. ప్లాస్టిక్ సర్జరీల రాకతో ఈ నమ్మకం చెరిగిపోయింది. ఎలాంటి లోపాన్నైనా ఇప్పుడు చిన్నపాటి సర్జరీ సాయంతో చక్కగా సరి చేసుకోవచ్చు. మనలో చాలా మందికి అన్ని బాగున్నా ముక్కులో ఏదో ఒక లోపం కనిపిస్తూ ఉంటుంది. అయితే రైనోప్లాస్టీ అనే సర్జరీ సాయంతో ముక్కును మనకు కావాల్సిన విధంగా చక్కగా తీర్చిదిద్దుకోవచ్చు. ఒకప్పటితో పోలిస్తే రైనోప్లాస్టీ సర్జరీలో కూడా ఇవాళ విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. ముక్కును తీర్చిదిద్దే రైనోప్లాస్టీ సర్జరీ గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. కొంతమంది ముఖం చూడగానే అబ్బా ఏమందం అని అనుకోకుండా ఉండలేం. కోటేరు లాంటి ముక్కు, విశాలమైన కళ్ళు, విల్లును తలపించే కనుబొమ్మలు, బూరెల్లాంటి బుగ్గలు, ఇవన్నీ చూపరుల్ని ఇట్టే ఆకర్షిస్తుంటాయి. ముఖ్యంగా కోటేరు లాంటి ముక్కు ముఖ సౌందర్యాన్ని మరింత ఇనుమడింపచేస్తుంది. పుట్టుకతోటి ఇలాంటి ముక్కు సొంతం కాకున్నప్పటికీ ఇవాళ ఆధునిక వైద్యంలో అందుబాటులో ఉన్న రైనోప్లాస్టీ ఆపరేషన్ సాయంతో ముక్కును మనకు నచ్చే విధంగా తీర్చిదిద్దుకోవచ్చు. యూజువల్గా నోస్లో ఏంటంటే బేసిక్గా 3 టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే ఆగ్మెంటేషన్ అంటే కొంతమందికి స్మాల్గా ఉంటుంది నోస్, దాన్ని పెంచడం అనమాట, సైజ్ పెంచడం అనమాట. ఏదైనా స్మాల్ అనేది హైట్లో అవ్వచ్చు, లేకపోతే విడ్త్లో కూడా అవ్వచ్చు అనమాట. రెండోది ఏంటంటే రిడక్షన్ అనమాట. కొంతమందికి చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట లావ్ అనేది. ఆ లావ్ అనేది బోనీ పార్ట్లో అప్పర్ హాఫ్ ఆఫ్ ది నోస్లో ఉండొచ్చు, లేకపోతే కార్టిలేజినస్ పార్ట్ అంటే లోయర్ హాఫ్ ఆఫ్ ది నోస్లో ఉండొచ్చు. సో ఎక్కడున్నా కానీ నేరో చేయడాన్ని రిడక్షన్ అంటాం అనమాట. మూడోది ఏంటంటే క్రూకెడ్ నోసెస్ ఉంటాయి అనమాట. అండ్ ఈ క్రూకెడ్ నోసెస్ అంటే యూజువల్లీ ఏదైనా బర్త్ డిఫార్మిటీస్, ఫర్ ఎగ్జాంపుల్ క్లెఫ్ట్ లిప్ కానీ, లేకపోతే ఏదైనా ఇంజురీస్ వల్ల కానీ ఈ నోస్ ఏంటంటే డిఫార్మ్డ్ కొంత వంకర టింకర్గా తయారవుతాయి అనమాట అండి. ఇటువంటి వాళ్ళకి కూడా నోస్ సర్జరీ చేయొచ్చు అనమాట. సో ఈ క్రూకెడ్ నోస్ డిఫార్మ్ని కరెక్ట్ చేయొచ్చు. గద్ద ముక్కు, చప్పిడి ముక్కు, గ్రహణం మొర్రి కారణంగా ముక్కు ఆకృతి సరిగా లేకపోవడం, ప్రమాదాలు, వ్యాధుల కారణంగా ముక్కు ఆకృతిలో లోపాలు రావటం, ఇలాంటి లోపాలన్నింటినీ ఇప్పుడు రైనోప్లాస్టీ సర్జరీతో చక్కగా సరిచేయొచ్చు. కొంతమందికి పుట్టుకతోనే ముక్కు దూలం వంకరగా ఉంటుంది. ఈ పరిస్థితిలో ముక్కు ఒక పక్కకు కొద్దిగా వంపు తిరిగినట్లుగా కనిపిస్తుంటుంది. రైనోప్లాస్టీతో ఈ ముక్కు వంకరను సరిచేయొచ్చు. రైనోప్లాస్టీ ఆపరేషన్లో సాధారణంగా శరీరంలోని మెత్తటి మృదులాస్థి కండరాలను, చిన్న చిన్న ఎముకలను ఉపయోగిస్తారు. అవసరమైతే బయటి నుంచి సింథటిక్ ఇంప్లాంట్స్ని వాడతారు. ఆగ్మెంటేషన్లో దెర్ ఆర్ మెయిన్లీ 2 టైప్స్. ఏదైనా మెటీరియల్ వాడి మనం రైస్ చేయాలన్నమాట. దెర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ మెటీరియల్. ఒకటి ఏంటంటే న్యాచురల్గా వాడేది, మన ఓన్ బాడీలో ఉండే మెటీరియల్ తీసి మళ్ళీ ఇక్కడ పెట్టవచ్చు అనమాట. రెండోది ఏంటంటే సింథటిక్ మెటీరియల్ వాడతాం. సింథటిక్ అంటే ఏంటంటే యూజువల్గా ఏంటంటే సిలికాన్ అనే మెటీరియల్. ఇంకా బెటర్ మెథడ్స్ వచ్చినాయండి, లైక్ PTFE అని, లేదనుకుంటే మెట్పోర్ అనే మెటీరియల్స్. ఈ విధంగా మెటీరియల్ 3 రకాల మెటీరియల్స్ వచ్చినాయండి. సిలికాన్ అనే మెటీరియల్ ఏంటంటే బాడీ టిష్యూ గ్రోత్ అవ్వదు అనమాట. సో దానివల్ల ఏంటంటే జీవితకాలం కూడా ఒక్కొక్కసారి ఏంటంటే సిలికాన్ ఏమవుతుందంటే మొబైల్గా అటు ఇటు కదులుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. వేరేస్ మెట్పోర్తో రాదు. అలాగే PTFE మెటీరియల్ ఏంటంటే ద బ్యూటీ ఆఫ్ ఇట్ ఏంటంటే న్యాచురల్గా సాఫ్ట్గా ఉంటుంది అనమాట. సో ఆల్ మౌలబుల్ లాగా ఉంటుంది అనమాట. ఫ్యూ ఇయర్స్ బ్యాక్ వరకు బాగా ఇంప్లాంట్స్ గురించి ఎక్కువగా స్ట్రెస్ చేసేవాళ్ళం. ఎందుకంటే ఇంప్లాంట్స్ ఈజీలీ అవైలబుల్, పేషెంట్ కూడా ఇంకొక చోట ఘాటు పెట్టాల్సిన అవసరం ఉండదు, అండ్ షేప్ కూడా బాగుంటుందండి ఇంప్లాంట్ వాడినప్పుడు. కాకపోతే ఏంటంటే ద ట్రెండ్ ఈజ్ టువర్డ్స్ ఏంటంటే డిక్రీజ్ ది యూస్ ఆఫ్ ఇంప్లాంట్స్ తగ్గించి న్యాచురల్ మెటీరియల్ వాడదామనండి. న్యాచురల్ మెటీరియల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కార్టిలేజ్ కానీ, బోన్ కానీ వాడుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే తలలో ఉండే ఒక ఫేషియా ఉంటుంది అనమాట. ఈ ఫేషియాని తీసుకుని కార్టిలేజ్ మిన్స్ చేయగలుగుతున్నాం. లిటరల్గా మనకి కైమా కొట్టినట్టు అనమాట. చేయటం వల్ల ఏమవుతుందంటే మ్యాల్యుబిలిటీ పెరిగి న్యాచురాలిటీ పెరుగుతుంది అనమాట. ఈ సాఫ్ట్ టిష్యూ పెరగడం వల్ల అబ్జార్బిలిటీ రేట్ కూడా బాగా తగ్గిపోయి అలా ఉండిపోతుంది అనమాట. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది లేటెస్ట్ అండ్ బెటర్ మెథడ్స్ అని చెప్పవచ్చు. అలాగే రిడక్షన్లో అనమాట. రిడక్షన్ చాలా మందికి ఏంటంటే డిఫరెంట్ ప్రపోర్షన్స్ ఉంటాయి. అంటే కొంతమందికి బోనీ పార్ట్, కొంతమందికి సాఫ్ట్ టిష్యూ పార్ట్ అండ్ కార్టిలేజ్ పార్ట్ అంటాం. ఎర్లీ డేస్లో వీ యూస్ టు అగ్రెసివ్లీ
తీసేసేవాళ్ళు అనమాట అండి. బోన్ కానీ కార్టిలేజ్ ఏంటంటే చాలా తక్కువ, అంటే ఎంత బాగా తీస్తే అంత బాగా వస్తుంది అనుకుని ఆ కాన్సెప్ట్ ఉండేదండి పూర్వకాలంలో, ఈవెన్ పేపర్స్ కూడా. సో ఇదన్నిటిని కూడా అగ్రెసివ్గా తీయటం వల్ల ఏమవుతుందంటే ఇంకా సన్నబడి యాక్చువల్లీ పించ్డ్ నోసెస్ డిఫార్మిటీ అని, అంటే ఎవరో నొక్కేసినట్టుగా ఉంటుంది అనమాట. అటువంటివి రావడం బాగా జరుగుతున్నాయండి, ఎస్పెషల్లీ ఇన్ ద పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్స్ అనమాట. వీటన్నిటి కోసం ఏంటంటే ఆ అగ్రెసివ్ రిడక్షన్ ఆఫ్ ది, అంటే తీయటం అనేది తగ్గించి మోడరేట్ రిడక్షన్ ఎక్కడ కావాలంటే అక్కడ రీఅరేంజింగ్ ఆఫ్ ద టిష్యూస్, అక్కడ ఉన్నదాన్ని ఒక చోట నుంచి తీసి ఇంకో చోట పెడతాం, లేదంటే వెరీ మినిమల్గా తీయడం అనేది బాగా జరుగుతుంది అనమాట.